నల్గొండ జిల్లాలోని హాలియాలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనవల ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఇన్ఛార్జిగా ఈద నాగరాజును, మిర్యాలగూడ నియోజకవర్గానికి మున్నూరు కాపు యువత ఇన్ఛార్జిగా రాళ్లపల్లి ప్రసన్న కుమార్ను నియమించారు. రోజు నల్గొండ జిల్లాలోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మన నల్గొండ జిల్లా మున్నూరు కాపు యువత అధ్యక్షులు సుంకరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సంకూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత జిల్లా స్థాయి విశిష్ట స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన కొన్ని మండల అధ్యక్షులను మండల కమిటీలు వేయడం జరిగింది. అందులో కొన్ని నియోజకవర్గాల కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మున్నూరు కాపు కార్పొరేషన్ని ప్రకటిస్తామని చెప్పి మేనిఫెస్టోలో అప్పటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని. ఆ రోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 40,000 మంది మున్నూరు కాపుల ఆశ చూపి ఈరోజు ఆ ఓట్లతో గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 18 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పుడు మున్నూరు కాపు కార్పొరేషన్ విషయంలో ఇలాంటి ముందడుగు వేయకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే మేనిఫెస్టో పెట్టిన ప్రకారం పొన్నం ప్రభాకర్ బీసీ శాఖ మంత్రివర్గ గారు పిలిపించి సెక్రటరియట్ లో మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఆ రోజు మంత్రివర్గంలోకి తీసుకెళ్లిన విషయం, ఆ తర్వాత జీవో నెంబర్ 19 రిలీజ్ చేసి మరి ఇప్పటివరకు ఆ జీవో నెంబర్ కాపీని కూడా విధి విధానాలు కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కానీ ఎలిగేట్ చేయకపోవడం, దానికి సంబంధించి చేయకపోవడం నిజంగా బాధాకరం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీద విశ్వాసం ఉంది, ఇంకా మున్నూరు కాపులకి నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించండి, 2,000 కోట్లకు ప్రకటించి దాని విధి విధానాలు ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఈ నల్గొండ గడ్డ నుంచి కూడా తెలియజేస్తూ, అలాగే మున్నూరు కాపు బిడ్డకి ఏనాడు కూడా మున్నూరు కాపు బిడ్డ మంత్రివర్గం లేని మున్నూరు కాపు బిడ్డను మనం ఎప్పుడు చూడలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గంలో మున్నూరు కాపు బిడ్డకు చోటు లేకపోవడం నిజంగా ఏవో తెలంగాణ మున్నూరు కాపు సమాజం ఈరోజు బాధించాల్సిన విషయం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఈ 2 సంవత్సరాలుగా కోరేది ఒకటి, మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించాలి. ఎందుకంటే జనాభా పరంగా 45 లక్షల మంది ఉన్నాం. ఈ 45 లక్షల మందికి ఒక్కరు కూడా ఈరోజు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం నిజంగా బాధాకరం. తప్పకుండా మా మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే బీసీలో ఎంతమంది ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు, బీసీలు కాకుండా మిగతా క్లోజ్ ఎంతవరకు ఈరోజు ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు? 10 మందికి ఈరోజు 4-5 మంత్రివర్గంలో ఉంటే మరి ఈరోజు 23% ఉన్న మున్నూరు కాపు బిడ్డలకి ఎంతమంది మంత్రివర్గంలో ఉండాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము కోరేది ఒకటే, మున్నూరు కాపు బిడ్డలకి తక్షణమే మేము కార్పొరేషన్ విధి విధానం ప్రకటించి వెంటనే మా ఆర్సీఎన్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆర్సీఎన్ గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా మీరు దీన్ని తర్జన చేస్తూ దీన్ని ఒక వాయిదా వేస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తే మాత్రం రాబోయే గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే వ్యక్తులకు మాత్రం తప్పకుండా ఓడగొట్టడానికి ఈరోజు మున్నూరు కాపు సమాజం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. నా పేరు వనమాల ప్రవీణ్ కుమార్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈ రోజు నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు యువత కార్యవర్గ సమావేశం సుంకూరి వెంకటనారాయణ గారి మున్నూరు కాపు యువత అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. హాలియా పట్టణంలో ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు యువతకు సంబంధించిన పలు కమిటీలు అనోజ్ దాని నియమపత్రాలు అందుకున్న ప్రతి ఒక్క మున్నూరు కాపు యువతకు మున్నూరు కాపు సంఘం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మరియు ఈ రోజు నియమపత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి నా మున్నూరు కాపు సంఘం తరఫుకెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. రానున్న రోజుల్లో మున్నూరు కాపులు కీలకమైన శక్తిగా ఎదిగి రానున్న రోజుల్లో రాజకీయ పరంగా ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. కార్పొరేషన్ ఏర్పడి ఇంతవరకు నిధులు కేటాయించకపోవడం చాలా హీనమైన చర్య. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించి కార్పొరేషన్ చైర్మన్ ని కార్పొరేషన్ విధి విధానాలని కేటాయించి అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ ప్రకటించినట్టయితే నా నిరుపేద మున్నూరు కాపుల కళ్ళల్లో ఆనందం వెలుగు నింపుతుందన్నది గాఢమైన విశ్వాసమైన నమ్మకంతో
గత 14 ఏళ్లకెళ్ళి మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి పాదయాత్ర మొదలుకొని బైక్ ర్యాలీలు మొదలుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో నిరాహారాలు దీక్షలు చేసి సాధించుకున్న కార్పొరేషన్ కు నిధులు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రకటించిన కార్పొరేషన్ కు ఆకర్షితులై ముందుండి మరీ ఓట్లేసి గెలిపించిన కాకనే తక్షణమే మీరు మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించి నిరుపేద మున్నూరు కాపులు ఆనందాన్ని చూడాలనేది నేను ఈ ప్రజాప్రభుత్వానికి నేను విన్నపించుకుంటున్నా. అదే విధంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్ తో పాటు తక్షణమే మున్నూరు కాపులకు మంత్రి పదవి కేటాయించాలని అది ఆదిశీనన్న గారికి తక్షణమే మీరు మున్నూరు కాపు కార్పొరేషన్ తో పాటు మున్నూరు కాపు మంత్రి పదవిని తక్షణమే అమలు పరచాలని నేను విన్నపించుకుంటున్నా. మీ ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర సీఎం దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ పదవి తక్షణమే మున్నూరు కాపులకు కేటాయించాలని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే స్వాతంత్రం ఏర్పడకెళ్ళి మనకు రాజ్యాంగం వచ్చినప్పటికెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం పాటు అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు చాలా ప్రభుత్వాలు తెలంగాణలో ప్రభుత్వాన్ని కొనసాగించాయి. కానీ ఎప్పుడైనా తెలంగాణతో పాటు చాలా అధ్యక్షులతో పాటు ఇంతవరకు ఏ అధ్యక్షులు కూడా మున్నూరు కాపులకు కేటాయించకపోవడం చాలా బాధాకరణం. తక్షణమే మున్నూరు కాపులకు కార్పొరేషన్ తో పాటు మంత్రి పదవిని కేటాయించాలని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నా. రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ తో మొదలుకొని జడ్పీ చైర్మన్ దాకా మున్నూరు కాపులను భారీ ఎత్తున గెలిపించుకొని మీ కంకణబద్దులై నా తెలంగాణ మున్నూరు కాపు సమాజానికి రాజ్యాంగ పరంగా అన్ని పదవుల్లో ముందుకు సాగాలని నేను నా సంఘంకి వెళ్ళి విన్నపించుకుంటున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. డిస్ట్రిక్ట్ తరపు నుంచి మండల కమిటీలు నియమించడం జరిగింది. వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో అనుముల మండలం మహేష్, నిడ్మనూరు మండలం అక్కి సతీష్, మిర్యాలగూడ నియోజకవర్గం ఇన్ఛార్జు రాళ్లపల్లి ప్రసన్న కుమార్, మిర్యాలగూడ మండల అధ్యక్షులు భాస్కరి రామకృష్ణ, గుర్రంపూడి మండలం అధ్యక్షులు కొత్త నాగరాజు గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవరకొండ నాగరాజు గారికి, వీళ్ళందరూ మున్నూరు కాపు సంఘం తరఫున కానీ మన కమ్యూనిటీ తరఫున కానీ డెవలప్మెంట్ కోసం అందరూ తప్పకుండా మంచిగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.